డేటా సెట్‌లో కొంతమంది ఎంప్లాయీస్ నేమ్స్, వాళ్ళ ఐడీ, వాళ్ళ సాలరీ ఉంది. ఒక 22 ఎంప్లాయీస్ తీసుకున్నా. ఎంతమందున్నా పర్వాలేదు. 2000 ఉన్నా, 2,00,000 ఉన్నా, 20,00,000 ఉన్నా, ఎంతమందున్నా నేను జస్ట్ డెమాన్‌స్ట్రేషన్ కోసం ఒక 21 ఎంప్లాయీస్‌ని తీసుకున్నా. వాళ్ళలో టాప్ 10 సాలరీస్ ఎవరు? వాళ్ళ పేరు గావాలి, వాళ్ళ ఐడీ గావాలి, వాళ్ళ సాలరీ గావాలి. ఎట్లా? మనం 2, 3 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ నేను టేక్ అనే ఫంక్షన్‌ని ఉపయోగిస్తా. చూడండి. ఈజ్ ఈక్వల్ టు టేక్ బ్రాకెట్ ఓపెన్. తర్వాత సార్ట్ బై. అంటే మనం పైనుంచి కిందకి రావాలి కాబట్టి సార్ట్ బై. ఏం చేయాలి? మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. దేన్ని సార్ట్ చేయాలి? A2 నుంచి C22. 21 పేర్లున్నాయి గదా! కామా. దేన్ని ఏ కాలమ్‌ను బట్టి సార్ట్ చేయాలి? సాలరీ కాబట్టి C22, C21. తర్వాత 21 కాదు 22. రేంజ్ ఒకటే ఉండాలి. సార్ట్ ఆర్డర్ ఏంటి? ఎక్కువది ఫస్ట్ రావాలి, తక్కువది లాస్ట్‌కి రావాలి. కాబట్టి -1 బ్రాకెట్ క్లోజ్. ఎంతమంది కావాలి మనకు? 10. 10 ఎక్కడున్నది? D1లో ఉంది. సో, D1. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసిర్రా? 10 పేర్లొచ్చేసినాయి. కంచి ఫస్టు. అందరికంటే ఎక్కువ 42,980. అందరికంటే తక్కువ ఈ 10 మందిలో 19,376. సపోజ్ నేను ఈ నంబర్‌ను మారుస్తా. నాకు ఇంతమంది అవసరం లేదు. ఓన్లీ 3 మెంబర్స్‌దే కావాలి అనుకుంటా. టాప్ 3. టాప్ 3 వచ్చేసినాయి. మనం ఎంత నంబర్ ఎంటర్ చేస్తే అంత నంబర్ వస్తది. టాప్ 5 కావాలనుకుంటే 5. ఈ రకంగా మనము పెద్ద లార్జ్ బేస్ ఆఫ్ డేటాబేస్ నుంచి మనము అమెజాన్ లాంటి దాంట్లో ఎన్ని వేల మంది ఉన్నారు? లక్షల మంది ఉండొచ్చు. వాళ్ళలో కూడా మనం ఈ రకంగా ఈ చిన్న 2 ఫార్ములాస్‌ను మనం కంబైన్ చేసి కనుక్కుంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు. టేక్ అండ్ సార్ట్ బై 2 అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఎక్సెల్ 365లో, ఎక్సెల్ 2021లో ఉన్నాయి. చాలా యూజ్‌ఫుల్. బిజినెస్‌లో గానీ, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గానీ, లేక టీచర్స్ గానీ, ఎవరికైనా సరే మనము ఇంటి ఖర్చు చూసినప్పుడు టాప్ 10 దేనికి ఖర్చు పెడుతున్నాం? మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా యూజ్‌ఫుల్ ఫంక్షన్ కాంబినేషన్ ఇది. ఓకే.